అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కంటెంట్ విషయంలో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, ఏమైనా మార్పులు చేర్పులు చెప్పాలి అనుకుంటే, ప్రజెంటేషన్ ఏమైనా బాగాలేదు కొత్తగా చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్, మన ఛానల్ వాట్సాప్ నెంబర్, కేవలం వాట్సాప్ మాత్రమే, కాల్స్ వద్దు. 7207071231 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మన టీం ఎవరో ఒకరు చూసి, లేదా నేనైనా చూసి రెస్పాండ్ అవుతాను. కానీ లైక్ చేయాలి, షేర్ చేయాలి, అది మన రిక్వైర్మెంట్ మెయిన్లీ. ఇక ఈనాడులో బ్యానర్లో ఒక ఆసక్తికరమైన ఆఫ్ బీట్ వార్త ఒకటి వేశారు. రాత్రి భోజనం, రాత్రి ఉద్యోగం, మరి భోజనం ఇది. సో ఇక్కడ ఎక్కువగా కొంతమంది మన ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అమెరికా, కెనడా అక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు నైట్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ బేస్డ్ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని ప్రాజెక్టుల్లో నైట్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మరి నైట్ భోజనం చేస్తున్నారా లేదా, నైట్ అంతా మెలకుగా ఉన్నప్పుడు భోజనం పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఇచ్చారు. మారుతున్న కాలంతో పాటు ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారికి నైట్ షిఫ్ట్ తప్పట్లేదు. ఐటీ సంస్థలు, కాల్ సెంటర్లు, ఆసుపత్రులు, పోలీసులు, అగ్నిమాపక శాఖల్లో రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే వారి ఆహారపు అలవాట్లపై అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ మాస్ జనరల్ బ్రిగ్హామ్ ఇటీవల అధ్యయనం చేసింది అని. సో ఏ టైంలో భోజనం చేయాలి, లైట్గా స్నాక్స్ తీసుకోవాలి అనేటట్టు ఇచ్చారనమాట. ఖచ్చితంగా వీళ్ళు వ్యాయామం చేయాలంట. అలాగే ప్రోటీను, ఫైబరు అధికంగా ఉన్న ఇంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన కూరగాయలు, పళ్ళు అలాంటివి నైట్ టైం తీసుకోండి అనేటట్టు కాస్త ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. నైట్ టైం పనిచేసే వాళ్ళు ఏం చేయాలని. ఇక తర్వాత ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అని ఈనాడులో మరో వార్త రాశారు. దీని సారాంశం ఏంటంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దత్తత గ్రామాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. చాలామంది వాళ్ళ సొంత ఊళ్ళని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు బుర్రిపాలెం గ్రామం దత్తత తీసుకున్నారు. నారా భువనేశ్వర్ గారు ఒక గ్రామం, ఎన్టీఆర్ గారు పుట్టినూరు. అలాగే రామోజీరావు గారేమో ఆయన పుట్టిన ఊరు. ఇట్లా చాలామంది పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు స్వగ్రామాలను, కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని డెవలప్ చేశారు. సో అవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది లోపల పేజీల్లో రాశారు. ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం. సో చల్లవారిపల్లి, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ దీన్ని డెవలప్ చేస్తున్నారని ఇచ్చారు. ఇక కప్పట్రాళ్ళ ఆత్మబంధువు ఆ ఐపీఎస్, కప్పట్రాళ్ళ అనే గ్రామాన్ని ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. సో ఆ గ్రామం రూపురేఖలు ఏ విధంగా మారాయని ఇచ్చారు. అలాగే కృష్ణా జిల్లాలో కొమరవోలు గ్రామం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారు తీసుకొని ఇదిగోండి సచివాలయం ఎలా కట్టారు, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం, గ్రామంలో సౌర విద్యుత్ ప్యానెళ్ళు ఏర్పాటు చేయడం, గ్రామం ముఖద్వారం, ఇదంతా కూడా ఇచ్చారు. అలాగే మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామం 40 మంది విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చారంట. అలాగే ఎప్పటికప్పుడు గర్భకోశ క్యాన్సర్ నివారణ టీకాలు వేయిస్తున్నారు. అలాగే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించడం, పాఠశాలకు కంప్యూటర్లు ఇవ్వడం, ఇదంతా కూడా రాసుకొచ్చారు. అలాగే రాజప్ప దత్తత గ్రామంలో 12 కోట్ల అభివృద్ధి. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆయన దత్తత తీసుకున్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టం రాజువారి ఖండ్రిగా తిరుపతి జిల్లాలోని ఈ గ్రామం. అలాగే అశోక్ గజపతిరాజు చొరవతో ద్వారపూడికి కళ అని ఏ గ్రామాన్ని ఎవరెవరు దత్తత తీసుకున్నారు, దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేది ఒక పాజిటివ్ యాంగిల్లో. సో ఇప్పుడు అదే స్ఫూర్తితో ఇప్పుడు P4 వస్తోంది అని రాశారన్నమాట. ఇప్పుడు P4 కాన్సెప్ట్లో కూడా అప్పుడు ఏంటంటే గ్రామాలు, ఇప్పుడు కుటుంబాలు. అప్పుడు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలు బాగు చేసేవాళ్ళు, ఇప్పుడు కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబాలు బాగయ్యేలాగా వాళ్ళు స్వయంగా సంపాదించుకునేలాగా చేయాలి అనేది ఒక పాజిటివ్ ఫ్లేవర్లో ఒకటి రాశారనమాట. ఇక మరో అంశం చూసుకుంటే నరేంద్ర మోదీ గారు వస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడానికి, పునఃశంకుస్థాపనకి. సో దీనికి మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలు ఆ టైంలో అక్కడ సభ నిర్వహించబోతున్నారు. అలాగే రోడ్ షో ఉండదు కానీ ఒక ర్యాలీలా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి
ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సంబంధించి నిన్న చంద్రబాబు గారు సమీక్ష చేస్తూ ఆంధ్రులు గర్వించేలా అమరావతి, నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం. ఈ హెడ్డింగ్ చూస్తున్న ప్రతిసారి, ఈ హెడ్డింగ్ విన్న ప్రతిసారి ఒక గూస్ బంప్స్ వస్తాయి, మైండ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది. కానీ 10 ఏళ్ళు, సుమారుగా 10 ఏళ్ళు అమరావతి 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 అనే ఒక ఇంజెక్షన్ మన మైండ్లోకి వెళ్ళి, కానీ ఇప్పుడు వరకు అది కళ్ళ ముందు సాక్షాత్కారం అవ్వట్లా. మైండ్లో ఉంది, కళ్ళల్లో ఉంది. మనం కళ్ళు మూసుకుంటే వస్తుంది, కానీ కళ్ళు తెరిస్తే కనిపించాలి కదా. మైండ్లో ఉంది కాబట్టి కళ్ళు మూసుకుంటే మనకు గుర్తు వస్తుంది, కానీ కళ్ళు తెరిస్తే ఎదురుగా లేదుగా, అది టైం పడుతుంది. సో దానికోసమే ఇప్పుడు ప్రభుత్వ ప్రయత్నం అంతా కూడా. గత 5 ఏళ్ళు విధ్వంసం లేకపోతే, అమరావతి పనులు ఆపకపోతే ఈ పాటి మన కళ్ళు ఎదురుగా రాజధాని ఉండేది, కలకల్లాడేది. సో అందుకే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే హెడ్డింగ్ పెట్టారండి. ఇదిగోండి, అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, మే 2న రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది, అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది, అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది, నా రాజధాని నా అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలి, సీఎం చంద్రబాబు ప్రధాని సభ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష. నా రాజధాని అని చాలామంది భావించారు, ఇప్పుడు కాదు 10 ఏళ్ల కిందటే భావించారు. అందుకే అప్పట్లో అందరూ ఇటుకలు కొన్నారు. మేబీ చాలామందికి గుర్తుంది కదా, 2015-16 ఆ టైంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శంకుస్థాపన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇటుకలు కొనుగోలు చేయండి అంటే, అమరావతి రాజధాని నిర్మాణం కోసం విరాళం ఇవ్వండి, డిజిటల్ మోడ్లో, రకరకాల మోడ్లో ఒక్కొక్క ఇటుక 10 రూపాయలు అని చెప్పి తీసుకున్నారు కదా. అప్పుడులో నేను కూడా కొన్ని ఇటుకలు కొన్నాను. సో మీలో కూడా చాలామంది ఇటుకలు కొనే ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 70% మంది ఇటుకలు కొనే ఉంటారు 10 ఏళ్ల కిందట, నేను అనుకుంటున్నా. ఎన్ఆర్ఐలు, ఎంప్లాయీస్, రకరకాల వర్గాలు కొనే ఉంటారు కదా. సో అవునా కదా అనేది కామెంట్ చేయండి. ఆ ఇటుకలు విరాళం ఏమైంది? ఆ ఇటుకలు కొనడం ద్వారా వచ్చిన సొమ్ము దేనికి ఖర్చు చేశారు? గత ప్రభుత్వం ఏమైనా మిస్యూజ్ చేసిందా, లేదా అది సెపరేట్గా ఒక ఖాతాలో ఉందా, ఇప్పుడు ఏమైనా దాన్ని యూజ్ చేస్తున్నారా అనేది చాలామందికి డౌటే. సరే, కామెంట్ చేయండి, ఎంతమంది కొన్నారో, ఎవరెవరు ఎన్ని ఇటుకలు కొన్నారో. నేను అప్పుడు 100 ఇటుకలు కొన్నాను. సో అది అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల కోసం నిన్న రివ్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పహల్గామ్ కేసు ఎన్ఐఏ చేతికి ఇచ్చారంటండి. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ, కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం, రాజ్నాథ్తో సిడిఎస్ భేటీ. సో పహల్గామ్లో జరిగిన కాల్పుల ఉగ్రదాడి మీద ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. వీళ్ళకి ఒక ఆసక్తికరమైన వీడియో ఒకటి సాక్ష్యంగా లభించిందంట. ఒక దూరంలో చెట్టు మీద ఒక ఫోటోగ్రాఫర్ ఉండి మొత్తం వీడియో తీశాడంట. ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు కొంచెం స్పీడ్గానే జరుగుతుంది అని సాక్షిలోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాశారు. చూద్దాం ఒక్కసారి. ఇదిగోండి, అత్యంత కీలకంగా మారని చెట్టు మీద వీడియో, పహల్గామ్ దాడిని చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫరు కీలక సాక్ష్యంగా వీడియో, సైనికాధికారి వాంగ్మూలం, కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ. సో మొత్తం దాడి మొత్తం ఒక వీడియో తీశాడంట సమ్ ఫోటోగ్రాఫరు. సో అది ఇప్పుడు కీలక సాక్ష్యంగా మారింది అని సాక్షిలో రాశారు. ఈవెన్ అదే పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్ కలకల్లాడుతున్న దాన్ని చూసి శత్రువులు వారవలేకపోతున్నారు, అందుకే ఇంత కుట్ర. అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. మొత్తానికి యుద్ధానికి మాటల యుద్ధం అయితే జరుగుతోందండి. చాలా వాడివేడిగా, చాలా ధాటిగా. పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన అబ్బాస్ అంట, ఆయన అయితే మా దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నీ కూడా భారతదేశం కోసమే మేము ఎక్కుపెట్టి రెడీగా ఉంచాము, మా దగ్గర ఉన్న అణ్వాస్త్రాలన్నీ వాడితే భారతదేశంలో చాలా ప్రాంతాలు కనుమరుగైపోతాయి, సో మేము దానికోసం సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడు సింధు నీటి ఒప్పందాన్ని నిలిపివేస్తే నెక్స్ట్ జరిగేది అదే యుద్ధమే అని పాకిస్తాన్ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఇక 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు. మా 130 అణ్వాస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు. భారత్ సింధు నీళ్లను ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే.
పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు. పాక్కు అండగా ఉంటామని చైనా ఎక్స్పెక్ట్ చేసిందే. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తుంది. అమెరికా, రష్యా లాంటి దేశాలు మనకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తాయనేది మనం చెప్పలేం, కానీ పాకిస్తాన్కి మాత్రం చైనా పూర్తి అండగా ఉంటుంది. సో అది ఒకటి చూడొచ్చు. తర్వాత 85,000 కుటుంబాలకు గృహయోగం, 870 లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేకేళ్లుగా ప్రజల అవస్థలు. ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంతింటి కళ. పాత లేఅవుట్లకు అనుమతులు తిరిగి పునరుద్ధరించాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకు ఊరట ఇవ్వనుందండి. ఓకే, పాత లేఅవుట్లలో కూడా అనుమతిస్తారు. ఓకే, తర్వాత 25 రోజులు 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెళ్ళవ ఈ కార్డును హోదాగా భావిస్తున్న వృద్ధులు. సో సీనియర్ సిటిజన్ కార్డులు అంటండి, గడిచిన 25 రోజుల్లో 50,000కు పైగా ఇచ్చారంట. 52,000 సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారంట. అది ఈనాడులో రాశారు. తర్వాత కూటమి ఖాతాలో 2 మేయర్ పీఠాలు. విశాఖ, గుంటూరులో నేడు ఎన్నిక లాంఛనమే. 2 చోట్ల తెదేపా, జనసేన, భాజపాకు ఆధిక్యం. పదకొండు మార్గాలు, 11 పార్కింగ్ ప్రదేశాలు. ప్రధాని సభకు వచ్చేవారు ఎవ్వరికీ ఇబ్బంది కలగవద్దు, సీఎం దిశానిర్దేశం చేశారని మంత్రి నారాయణ వెల్లడి. సీఎం దిశానిర్దేశం చేశారని మంత్రి నారాయణ వెల్లడి ఏంటండి? ఈయన ఒక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అమరావతి శాఖ మంత్రి. ఇదిగో మేము ఇలా ప్లాన్ చేసాం, గవర్నమెంట్ ప్లాన్ చేసింది అని చెప్తే సరిపోద్ది. సీఎం దిశానిర్దేశం చేశారని మంత్రి అంటే ఆ క్రెడిట్ సీఎం గారిదే. ఆయన చెప్తేనే మేము చేసాం, మేము బొమ్మలం అనేటట్టు ఉంది ఆ స్టేట్మెంట్. వీళ్ళు రాయడం అలా రాశారో, ఆయన చెప్పడం అలా చెప్పారో కానీ కొంచెం విడ్డూరంగా లేదు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చే నెల 2న ప్రధానమంత్రి హాజరయ్యే సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేదిక వద్దకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 11 చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 11 ఎందుకు పెట్టారు అసలు? ఇక్కడ వీళ్ళు రాయడం కూడా వెరైటీగా రాశారు, 11ని హైలైట్ చేసేలాగా. 11 మార్గాలు, 11 పార్కింగ్ ప్రదేశాలు. ఏమైనా కావాలని పెట్టారో, కావాలని రాశారో కానీ. రోడ్ షో లేదు, కారు నుంచే ప్రధాని అభివాదం. ఓకే, మ్యాన్ హోల్స్ మృతులందరికీ పరిహారం ఇవ్వండి. సో మ్యాన్ హోల్స్ ద్వారా పట్టణాల్లో చనిపోయిన మృతులందరికీ కూడా ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలి అని 1993 నుంచి ఇప్పటి వరకు మరణించిన అందరి వివరాలు సేకరించండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. తర్వాత ప్రభుత్వ తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పూర్వ వైభవం. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సులో వక్తలు. తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి. వైకాపా కౌన్సిలర్ అతని అనుచరులపై కేసు. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే పెద్దాపురం కోనసీమ ఏరియా ప్రశాంతంగా ఉంటాయి. అసలు అటువంటి చోట్ల దాడులు ఇవేమి ఉండవు, రాజకీయ హత్యలు. కానీ అటువంటిది నిన్న తెదేపా కార్యకర్త మీద కత్తులతో దాడి చేశారండి. ఇంకా వెలుగు బాట పట్టిన ప్రజా రాజధాని పునర్నిర్మాణానికి అమరావతి సిద్ధమంటూ వీడియో పోస్ట్ చేసిన లోకేష్. మత్స్యకారులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం పవన్ కళ్యాణ్. జన్మించింది పాక్లో, 19 ఏళ్ళుగా ధర్మవరంలోనే. అయినా ఆ దేశ పౌరురాలుగానే 26 ఏళ్ల యువతి పహల్గామ్ ఘటన నేపథ్యంలో వెలుగులోకి. పాకిస్తాన్లో పుట్టిన ఓ మహిళ ఇక్కడికి వచ్చి భారతీయుడిని పెళ్లి చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వారి కుమార్తె దాయాది దేశంలో జన్మించింది. 7 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చేసిన ఆ చిన్నారికి ప్రస్తుతం 26 ఏళ్ళు. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరురాలుగానే రికార్డుల్లో కొనసాగుతుండడం గమనార్హం. ఇప్పుడు వెళ్ళిపోవాలిగా మరి. తర్వాత టిప్పర్తో కారును ఢీకొట్టి మారణాయుధాలతో దాడి చేసి కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్య. కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ లైవ్లో లేదు, ఏదో ఓన్లీ పేపర్ మీడియా స్టేట్మెంట్లకు పరిమితమైంది. వాళ్ళేమి గ్రౌండ్ లెవెల్లో అంత యాక్టివ్ పాలిటిక్స్ చేయట్లేదు. అటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని చంపేశారంటే దారుణంగా. ఏవో పాత కక్షలే కారణమా అంటున్నారు. దీనిలో రాజకీయ కోణం ఉంది, వెలికి తీస్తున్నారన్నమాట.
తర్వాత ముక్కంటికి ఒక్క రోజులోనే 1 కోటి రాబడి, శ్రీకాళహస్తి చరిత్రలోనే భారీ ఆదాయం. వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరం భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు, అందులోనూ ఆదివారం అమావాస్య కలిసి రావడంతో ఆలయంలో మహాశివరాత్రిని తలపించిన రీతిలో భక్తులు తరలివచ్చారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి రూపాయల ఆదాయం వచ్చిందంట. నిన్న దాదాపుగా 32,000 మంది దర్శించుకున్నారంట. సో ఇవన్నీ నేషనల్ వార్తలే. ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో అది చెప్పుకున్నాం, ఆ చెట్టు మీద వీడియో. ఇది వీళ్ళు రాశారండి. కేంద్ర సంస్థలు కోట్లలో, ఉర్సాకు ఊరికే, ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర, బినామీలకు కారు చౌకగా బాబు భూపందేరం. ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకు. వీళ్ళని మరి ఏం చేయాలండి? వీళ్ళని ఏం చేయాలి? కేసు పెట్టాలి కదా. ఎకరం 99 పైసలు కాదు అని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వర్షా ప్రతినిధులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎకరం మధురవాడలో తీసుకున్న 3.5 ఎకరాలకు ఎకరా 1 కోటి రూపాయల చొప్పున, కాపులుప్పాడులో తీసుకున్న 56.5 ఎకరాలకు ఎకరా 50 లక్షల చొప్పున తీసుకున్నాము అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వీళ్ళు 99 పైసలు 99 పైసలే అని ప్రచారం చేస్తున్నారు. తక్కువ రేటుకి ఇచ్చేసారని రాయొచ్చు, తప్పులేదు. అత్యంత విలువైన భూమిని తక్కువ రేటుకి దారాదత్తం చేశారు అనేంతవరకు న్యాయమే. ఎందుకంటే అక్కడ రేటు 30-35 కోట్ల వరకు ఉంది. కానీ వాళ్ళు 1 కోటి రూపాయలకే ఇచ్చారంటే ఖచ్చితంగా అది రాయొచ్చు. కానీ 99 పైసలు కాదు కదా. ఇలా రాసినప్పుడే సాక్షిని ఎవడు నమ్మడనమాట. ఇక్కడ తప్పును తప్పుగానే రాయాలండి. నిజంగా తప్పు జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు తప్పుగా రాయాలి. దానిలో అతిశయోక్తులు, అబద్ధాలు రాస్తే అసలైన తప్పు డైవర్ట్ అయిపోద్ది. అదే సాక్షితో సమస్య. సాక్షిలో నా వీడియోలు వాళ్ళు చూస్తున్నారంట. సాక్షిలో పెద్ద పెద్దోళ్ళు కూడా చూస్తున్నారంట, నాకు మొన్నే తెలిసింది. సో అలా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు నిజాలు రాయండి, జనం డిసైడ్ అవుతారు. ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది, ఆ నిజాలు రాయండి, తప్పులను తప్పులుగా రాయండి, జనం డిసైడ్ అవుతారు, పబ్లిక్ డిసైడ్ అవుతారు, పబ్లిక్ రియలైజ్ అవుతారు. కానీ మీరు దానిలో అబద్ధాలు రాయడం వలన మీకే నష్టం, మీ పార్టీకే నష్టం. 99 పైసలు కాదు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, జీవో కూడా ఇచ్చారు. టీసీఎస్కు 99 పైసలకి ఇచ్చారు, ఉర్సాకి 1 కోటి రూపాయలు 50 లక్షలకి ఇచ్చారనమాట. 3,000 కోట్లకు పైగా విలువైన భూములను అనామక సంస్థ కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కారు. అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు జాతీయ బ్యాంకులు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూములు. భారత ఆర్మీకి సైతం ఎకరా 1 కోటి చొప్పున కేటాయించిన వైనం. బాలకృష్ణ వియ్యంకుడు, లోకేష్ తోడేళ్ళ సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498.93 ఎకరాల అప్పగింత. సర్లే ఏదో ఏడవండి. అబ్బూరి బ్రదర్స్ వ్యాపార కంపెనీకి 3,000 కోట్ల భూముల. ఏపీ ప్రభుత్వ నిర్వాకాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చిటోపి. కష్టార్జితాన్ని ధారపోసి మోసపోయిన బాధితులు లబోదిబో. తమలా మరెవ్వరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక. మొత్తానికి ఏదో ఈ ఉర్సా కంపెనీ విషయంలో ప్రభుత్వం తప్పటడుగు పడుతుందేమో అనిపిస్తోంది, తప్పటడుగు వేసిందేమోనండి. ఎందుకంటే సతీష్ అబ్బూరి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ అంత బాగోలేదు. అయితే ఉర్సాని నమ్మడానికి ఏకైక కారణం జై తాళ్ళూరి, ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన ఎంటర్ అవ్వడం. ఆయనకు ఒక రెప్యుటేషన్ ఉంది, ఫైనాన్షియల్గా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆయన. సో ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి, ఆయన కూడా దీనిలో స్టేక్ హోల్డర్ కాబట్టి ఉర్సా వాళ్ళని నమ్మొచ్చు, ఆ కంపెనీ పెడతారని నమ్మొచ్చు. కానీ సతీష్ అబ్బూరి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం అంత క్లీన్గా అయితే లేదు, అక్కడి వరకు వాస్తవం. సో ప్రభుత్వాన్ని ఈ అంశం మొత్తం మీద డిఫెన్స్లో పెడుతోంది. ఆయన కేశినేని చిన్ని సన్నిహితుడు అనేది వాస్తవం. గతంలో ఇద్దరు కలిపి బిజినెస్ చేశారనేది వాస్తవం. ఆ బిజినెస్ మూసేశారనేది కూడా వాస్తవం, ఈ సతీష్ అబ్బూరి అండ్ కేశినేని చిన్ని గారు. సో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, దీనిలో జైతాల్లూరి ఎంటర్ అయిన తర్వాత కాస్త రిప్యుటేషన్ వచ్చింది, నమ్మశక్యంగా ఉంది. ఏమో పెడతారేమో ఇన్వెస్ట్మెంట్స్ అలా అని. చూడాలి ఏం చేస్తారు వీళ్ళు 2 ఏళ్లలో. ఇక యుద్ధ నౌకల రణ నినాదం, భారతీయుల రక్తం మరుగుతోంది అని మోదీ గారు, పాక్ అణుబెదిరింపులు రాశారు. ఇక మూసివేత దిశగా ఫైబర్ నెట్. ఏం ముయ్యరు, బాధపడద్దు, ముయ్యరు. ఫైబర్ నెట్ ఎలా మూస్తారు? ముయ్యరు. మీరు చేసిన నిర్వాకాలని మారుస్తున్నారు అంతే.
ఇక ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటాయి. ఉద్యోగుల మధ్య సత్సంబంధాలతో 49% ఎక్కువ జాబ్ సాటిస్ఫాక్షన్. సహచరులతో కలిసి లంచ్ టీలతో పెరుగుతున్న మిత్రత్వం. అదే సమయంలో ఒంటరితనంతో బాధపడుతున్న మరో 49% ఉద్యోగులు. ఎస్, మనం పనిచేస్తున్న ప్లేస్లో పక్క వాళ్ళతో పాజిటివ్గా ఉంటే, పాజిటివ్గా మాట్లాడితే అన్నీ బాగుంటాయి కదా. ఇక కస్తూరి రంగన్కు తుది వీడ్కోలు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్కు అధికార లాంఛనాలతో వీడ్కోలు. పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు. పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయీద్ ఆసిఫ్ మునీర్ దేశం వీడి పారిపోయారంటూ అక్కడ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర సంస్థలకు ఓట్లను ఇక్కడ గట్టిగా రాశారు. మొత్తం ఈ పేజీ మొత్తం దానికే కేటాయించారు, ఏడవడానికి. ఆ ఏడుపులో కూడా నిజం ఉంటే బాగుండేది, నిజాయితీ ఉంటే బాగుండేది. ఏడవచ్చు, కానీ నిజాయితీగా ఏడవాలి. సన్ కటమే. సోలార్ ప్యానెల్తో కష్టం. రూఫ్ టాప్ ఏర్పాటుపై ఆసక్తి చూపిన ప్రజలు. పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్న సర్కారు. కమిషన్ల కోసం ఇప్పటికే అధికారుల లక్ష్యాలు. సోలార్ పెట్టుకోవచ్చు, కాకపోతే విద్యుత్ అధికారులు లంచాలు అడుగుతున్నారు. ఆ ఒక్కటే సమస్య. సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేయడానికి, సోలార్ ఎనర్జీ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. నేను కూడా వీడియో ఎందుకు చేయట్లా, నేను పెట్టుకోమని చెప్తా. నా సబ్స్క్రైబర్స్ 10 మందో 20 మందో పెట్టుకుంటారు. కానీ అక్కడ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచాలు ఇస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు, లేకపోతే చేయట్లా. సో అట్లా ఇబ్బంది. జత్వానీ కౌంటర్ కేసు దుష్ట సాంప్రదాయానికి రోల్ మోడల్. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇప్పుడు రాలేను, సమయం ఇవ్వండి. ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు. పాపం ఆయన పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు సడన్గా రమ్మంటే ఎలా వస్తాడు? రాలేడు కదా. ఆ కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే. మ్యాన్ హోల్స్ను శుభ్రపరుస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. పురపాలక శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. మంచిది. సో సాక్షి ఏంటో ఈరోజు సాక్షి ఎన్ని జన్మల పుణ్యమో, మనం లోపల పేజీలకు వెళ్ళిపోతూనే ఉన్నాం. బా ఎన్ని జన్మల పుణ్యమో. 1000 కోట్లు హాంఫర్డ్. మోసాలకు అడ్డాగా నర్సరావుపేట ఆ ప్రాంతం వైట్ కాలర్ నేరాలకి ఎక్కువ ఫేమస్. నర్సరావుపేట ఒకటి, దర్శి ఒకటి, ఎర్రగొండపాలెం. ఆ ప్రాంతంలో ఒక 4-5 ప్రాంతాలు ఎక్కువగా వైట్ కాలర్ నేరాలు అంటే ఇటువంటి మోసాలకు కొంచెం ఫేమస్ అన్నమాట. కొంచెం ఆ ప్రాంతంలో మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మోసపోయేవాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. మోసపోయేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. వెళ్ళిపోమ్మా, ఇంకా స్వస్తి. ఆంధ్రజ్యోతిలో చూస్తే అతివకు కోరినంత రుణం. ఎక్కడిస్తారు మాస్టర్? ఏదో భజన చేయాలి కాబట్టి రాశారు, కానీ ఎంత కోరినంత ఇస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తారు, లేదా 2 లక్షలు ఇస్తారు. అంతకన్నా ఎక్కువ అడిగితే ష్యూరిటీ అడుగుతారు, ఆస్తులు తాకట్టు పెట్టమని అడుగుతారు. అతివకు కోరినంత రుణం. వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన. క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక పోతం. ఎన్యూమరేటర్లుగా 1.25 లక్షల మందికి సభ్యులకు శిక్షణ. మొత్తం 88,48,149 మంది సభ్యులకు 61,964 కోట్లు రుణం. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు అందజేత. అత్యధికంగా వ్యవసాయ రంగంలో 11,319 కోట్లు. ఇవన్నీ పేపర్లో వార్తలకు బాగుంటాయి, కానీ వాస్తవంగా రుణం ఇవ్వాలంటే మాత్రం గ్రూపులకు ఇస్తారు. డ్వాక్రా గ్రూపులకి 10 లక్షలు 15 లక్షల వరకు ఇస్తారు, ఎందుకంటే గ్రూప్లో ఒక 10 మంది ఉంటారు కాబట్టి. కానీ ఇండివిజువల్గా మాత్రం ఇవ్వరు. డ్వాక్రా అంటేనే గ్రూపులు కాబట్టి వీళ్ళు కోరినంత రుణం అనేది కూడా లిమిట్సే. 15 లక్షలకు మించి ఎక్కువ ఇవ్వరు. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే వాళ్ళు ఒక ప్రాజెక్టు, ఒక డిపిఆర్, ఒక ష్యూరిటీ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చి ఘాతుకం. కొండలు గుట్టల్లో నడిచి పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు. 2 సెల్ ఫోన్లు చోరీ. AK-47 M4 అసాల్ట్ రైఫిల్తో మారణకాండ. దాడిని చెట్టుపై నుంచి చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్లు. దర్యాప్తులో ఆ వీడియోనే కీలకం. 22 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చారంటండి వాళ్ళు. కొండలు గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను చంపారంట. ఎంత మొండిదేరారు, ఎంత గట్టిగా ఉన్నారు చూడండి వాళ్ళు. టిప్పర్తో ఢీకొట్టి కొడవలతో నరికి హత్య. MRPS సీమ అధ్యక్షుడు దారుణ హత్య. గుంతకల్లు నుంచి చిప్పగిరికి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి. కుమారుడు బంధువుకు గాయాలు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు. తమిళనాడులో 2 మంత్రులు అవుట్. బాలాజీ, పొన్ముడి రాజీనామా. స్టాలిన్ సిఫార్సుకు గవర్నర్ ఓకే. నేడు కేబినెట్లోకి తంగరాజ్. ఈడీ కేసులో 1 ఏడాది జైల్లో బాలాజీ. అనారోగ్యాల కారణంగా సుప్రీం బెయిల్లో. వెంటనే కేబినెట్లో చేరడంపై ఫైర్. మహిళలపై వ్యాఖ్యలతో పొన్ముడి అవుట్. అడిగింది కదా సుప్రీంకోర్టు, బెయిల్ కావాలా మంత్రి పదవి కావాలా అని. బెయిల్ మంత్రి పదవి కోసమా అని.
మా 130 అణ్వస్త్రాలు మీకు గురిపెట్టాం. నెక్స్ట్ పేజీ. పాకిస్తాన్కి అండగా ఉంటాం. భారత్ చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. చైనా ఏడవండి. భారత్ను వేడుకుంటే 3 ఏళ్ల జైలు, 3 లక్షల ఫైన్. ఉగ్రవాదులు మతం అడగలేదు. కర్ణాటక మంత్రి తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో అసోం ఎమ్మెల్యే అరెస్టు. వైఫల్యం లేని నిఘా ఏ దేశానికైనా అసాధ్యం. థరూర్. ఆర్మీ ఆధునీకరణకు విరాళాల సేకరణ అబద్ధం. ఆర్మీ ఆధునీకరణ, సైనిక సహాయ నిధి కోసం విరాళాలు సేకరిస్తున్నారంటూ మీ ఆ సందేశాన్ని నమ్మొద్దని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. సరైన సమయంలో పాక్కు గుణపాఠం. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. మొఘల్ ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర మాయం. 7వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పూర్తిగా తొలగించిన ఎన్సీఈఆర్టీ. మగధ, మౌర్యులు, శాతవాహనులు వంటి సామ్రాజ్యాలపై పాఠ్యాంశాల చేర్పు. మహాకుంభమేళా గురించి ప్రస్తావన. మహాకుంభమేళా మరిస్తారుగా, ఇలా భజన చేయాలిగా. మొఘల్ ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర మాయం చేసేస్తే ఎలాగండి? కొంచెం అది ఆ టైంలో మాకు అదొక గుర్తు కదా. మేఘాలను ప్రేరేపించి మెరుపులు పుట్టించే డ్రోన్. జపాన్ ఇంజనీర్ల ఘనత. పుట్టే మెరుపు నుంచి విద్యుత్ శక్తిని ఒడిచిపట్టేందుకు ప్రయోగాలు. వావ్. మేఘాలను ప్రేరేపించి మెరుపులు పుట్టిస్తారంట. ఆ మెరుపుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారంట. చూద్దాం. ఆ కుటుంబాలకు 30 లక్షల పరిహారం. పూర్తి పునరావాసం కల్పించండి. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి. 1993 నుంచి మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 30 లక్షలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చాలా ఇంపార్టెంట్ తీర్పు అది. సరే, ఇది కూడా పక్కన పెట్టేయచ్చు. ఇంకా ఆంధ్రప్రభకి వెళ్తే, ఎప్పుడైనా ఎక్కడైనా భారత యుద్ధ నౌకల సన్నద్ధం, క్షిపణి మోతల సందేశం, బ్రహ్మోస్ల శంఖారావం, నావికాదళాల కసరత్తులు, ఎన్ఐఏ రంగప్రవేశం, దర్యాప్తు ప్రారంభం. ఇది యుద్ధానికి సంబంధించి రాశారు. అందరూ గర్వపడేలా ప్రజా రాజధాని అని ఇక్కడ రాసుకొచ్చారు. నిన్నటి వారిని విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి అని రాశారు. తర్వాత అడవులు కబ్జా, నానాటికి కనుమరుగవుతున్న అటవీ భూములని ఒక వార్త రాశారండి. రాష్ట్రంలో అటవీ భూముల్లో మొక్కల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతున్నప్పటికీ విలువైన అటవీ భూముల విస్తీర్ణం తగ్గుతోందన్నమాట. మదనపల్లిలో 5 పాక్ పౌరులు. పాకిస్తానీతో మదనపల్లె మహిళ వివాహం. ఆపై ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి పయనం. అటు నుంచి పాక్కు వెళ్ళి పౌరసత్వం స్వీకరణ. 5 పిల్లలు, అందులో ఒకరికి భారత పౌరసత్వం. కేంద్రం ఆదేశాలతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్. ఆలస్యంగా వెలుగులోకి. కదలికలపై ప్రత్యేక నిఘా. ఈ పాకిస్తాన్ పౌరులు భారత్ వదిలి వెళ్ళిపోవాలనే ఆదేశాలతో ఎక్కడికక్కడ ఉన్న కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడో పాకిస్తాన్ పౌరులు ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలతో స్థిరపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక దక్షిణాదిలో మేమే అధికారం చేపట్టేది బీజేపీయే. కాంగ్రెస్ రాజ్యాంగ సంక్షోభానికి ప్రయత్నిస్తోంది. అంబేద్కర్కు బీజేపీ సముచిత స్థానం. ఆయన స్ఫూర్తితోనే మోదీ అడుగులు. 1950 నుంచి ఎవరు దేశంలోకి వచ్చినా అందరికీ అంబేద్కర్ గారే స్ఫూర్తి. మాటల్లో మాత్రమే. గోదావరికి అడ్డేస్తున్నారు. వాటాలు తేల్చేదాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు. నీటి లభ్యత లేకుండా తప్పుడు డిపిఆర్లు ఇస్తున్న తెలంగాణ. సిడబ్ల్యూసికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. క్రికెట్ ఆడుతుంటే పిడుగుబాటు, 2 విద్యార్థుల మృతి. ఓకే, ఇదంతా ఆంధ్రప్రభ. నువ్వు కూడా పక్కకి వెళ్ళిపో బాసు. ఇప్పుడు దీనిలో నేషనల్ అంశాలు ఏమున్నాయో చూద్దామండి. భారత్కు పూర్తి మద్దతు. పహల్గామ్ దాడిని ఖండించిన ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్. పహల్గామ్లో ఉగ్రదాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారంట. డొనాల్డ్ ట్రంప్ చెప్పాలి, పూర్తిగా మద్దతుగా మేము ఉంటాము, మీరు యుద్ధానికి వెళ్ళండి అని. ఉద్యోగం వదిలేసి 80,000 మొక్కలు నాటారంటండి. ఒడిశాలోని బ్రహ్మపురాకు చెందిన సుధీర్ రౌత్ 18 ఏళ్లుగా బంజరు భూములు, పర్వత ప్రాంతాల్లో 80,000 మొక్కలు నాటారంట. పాక్లో 54 మంది టీటీపీ ఉగ్రవాదుల హతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వరద ముప్పు. క్రిమియాపై రష్యా అధికారాన్ని అంగీకరించాం. ఉక్రెయిన్ స్పష్టీకరణ. క్రిమియాపై రష్యా అధికారాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది ఉక్రెయిన్. ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదిస్తున్న ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 2014లో మాస్కో ఆక్రమించిన ఈ ద్వీపంపై రష్యాకే హక్కులు ఉంటాయని చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల టైమ్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యాదే క్రిమియా, ఈ విషయం జెలెన్స్కీకే కాదు అందరికీ తెలుసు,
ఈ భూభాగం చాలా కాలం నుంచి రష్యా దగ్గరే ఉంది అని పేర్కొన్నారు. అయితే మాస్కో ఆక్రమించిన భూభాగాన్ని అప్పగించడం రాజకీయంగానే కాదు చట్టబద్ధంగానూ సాధ్యం కాదంటోంది ఉక్రెయిన్. కొంచెం క్లిష్టం. ఇక ఎస్పీ ఎంపీ కాన్వాయ్ పైకి టైర్లు, కర్నీ సేన కార్యకర్తల అరెస్ట్. అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్, ఇది నాకు వద్దులే. అబ్దుల్ కలాం మీకు ఎలా స్ఫూర్తి? అమెరికా నుంచి ఏమి తీసుకురావచ్చు? సివిల్స్ 2024 విజేతలకు యూపీఎస్సి ఇంటర్వ్యూలో ఎదురైన కొన్ని ప్రశ్నలు ఇవి. వారిచ్చే వివరణాత్మక విశ్లేషణ పత్రం 2 నుంచే అధిక ప్రశ్నలు. పుస్తకాల్లో ఉన్నది చెబుతున్నారా, సొంత అభిప్రాయమా అనే విషయాన్ని చూస్తున్నారన్న విజేతలు. ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు 10th క్లాస్లో ర్యాంకులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ర్యాంకులు వచ్చాయి, వాళ్ళు తెలుసుకోవాలన్నమాట అసలు పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు రాయాలా, మైండ్లో ఉన్నది రాయాలా, సొంతంగా రాయాలా అనేది. సివిల్స్లో కూడా అదే ఇంపార్టెంట్. సివిల్స్ ఇంటర్వ్యూల్లో కూడా అదే అడుగుతారంట. గ్రూప్స్, ఈవెన్ గ్రూప్ 1 స్థాయి ఇంటర్వ్యూల్లో కూడా అటువంటివి అడుగుతారనమాట. సో ఇప్పుడు వీలైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్కులు వచ్చి ర్యాంకులు వచ్చిన వాళ్ళని సివిల్స్ టాపర్లతో ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టాలి. ప్రభుత్వమే పెడితే బాగుంటుంది. అది వీళ్ళకి ఏంటంటే మార్కులు ఎక్కువ వచ్చేసరికి ఇంకా మేము విజేతలం అయిపోయాము, మాకు తిరుగులేదు అనిపించేలా ఉన్నారు పిల్లలు. వీళ్ళకేం తెలియదు. వీళ్ళకి పుస్తకాల్లో ఉన్నది బట్టి పెట్టి రాయడం తప్ప అంతకుమించి తెలియదు. 95% స్టూడెంట్స్ ఇప్పుడు అంతే. సో ఇటువంటి వాళ్ళకి సివిల్స్ టాపర్లతో ఇంటరాక్షన్ పెట్టాలి. వాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వీళ్ళకున్న డౌట్లు వాళ్ళ దగ్గర నివృత్తి చేసుకోవాలి. అప్పుడు కొంత బాగుపడతారేమో, వ్యవస్థ బాగుపడుతుందేమో చూడాలి. సో ఇది ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నా. మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.